న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఉదయపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ను స్థాపించారు ఆర్బీ చౌదరి. బ్యానర్పై తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ని తీశారు ఆయన. తెలుగులో సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నూస్తావని, సంక్రాంతి, నవవసంతం లాంటి సినిమాలు తీశారు ఆయన. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా ప్రదేశంలోని దృశ్యాలవి. అప్పటికే అది ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి, కానీ లాభం లేకుండా పోయింది. ఎంత ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కూడా ఆ ప్రమాదం ఆయన వెంటాడింది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే మీరు చూడొచ్చు, స్కార్పియో వెహికల్ లాగే ఉండదు. డివైడర్ను ఢీ కొట్టిన తర్వాత పూర్తిగా మధ్యకు ముక్కలైపోయినట్టు అయిపోయింది ఆ వాహనం. అప్పటికే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ కూడా ఆయన దక్కలేదు. ఘటన జరిగిన తర్వాత అంబులెన్స్ అక్కడికి చేరుకుంది, తరలించే ప్రయత్నం జరిగింది. మీరు చూడొచ్చు, ఏకంగా 2 ముక్కలు అయిపోయింది డివైడర్ని ఢీ కొట్టి. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఆ టైంలో ఏమైనా ఓవర్ స్పీడింగ్తో వెళ్తూ ఉన్నారా, లేకపోతే ఇంకా కారణం ఏదైనా ఉందా? ఆర్బీ చౌదరి తెలుగు సగటు సినీ అభిమానికి పరిచయం అక్కర్లేనిపోయి జీవా తండ్రిగా మాత్రమే పరిమితం కాదా ఆయన. సక్సెస్ఫుల్ మూవీస్ని అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేవలం తెలుగులోనే కాదు, చాలా భాషల్లో, పలు భాషల్లో మొత్తంగా కలిపి 90కి పైగా చిత్రాలను నిర్మించారు ఆర్బీ చౌదరి. చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ చిత్రాన్ని నిర్మించారు ఆర్బీ చౌదరి. తలపతి విజయ్తో జిల్లా లాంటి సూపర్ హిట్స్ సినిమాలు కూడా ఆయన నిర్మించారంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్బీ చౌదరి కొడుకు జీవా తెలుగు, తమిళ భాషల్లో, ఇన్ఫ్యాక్ట్ తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు, 2 ఇండస్ట్రీలో కూడా ఆయనకి పరిచయం అక్కలేని పేరది జీవా తండ్రి ఆర్బీ చౌదరి ఇక లేరు అనే వార్త సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలిచివేస్తోంది. ఇప్పటికీ ప్రముఖులు ఒక్కొక్కరిగా కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. చూడొచ్చు, ఆ ప్రమాద దృశ్యం పూర్తిగా ముందు భాగం నుజ్జు అయిపోయింది, 2 భాగాలుగా విడిపోయింది ఏకంగా. ఇది అతివేగం ఏమైనా ప్రమాదానికి కారణమై ఉంటుందా, లేకపోతే బ్రేక్ ఏమైనా ఫెయిల్యూర్ అవ్వడం జరిగిందా? సాధారణంగా హైవేలో చూస్తూ ఉంటాం, వేగంగా వెళ్తూ ఒకదాన్ని తప్పించబోయి వెళ్ళి డివైడ్ని ఢీకొట్టే ఘటనలు కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగి ఉండొచ్చు అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అనేంద్ర సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. అనేంద్ర, ఈ ఘటన ఎన్ని గంటలకి జరిగింది, అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? సచిన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి మరణం చిత్రసీమకు తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసిందని చెప్పుకోవాలి. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలను నిర్మించి అతి కొద్ది మంది నిర్మాతల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన మృతి వార్త తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన కేవలం భారీ బడ్జెట్ సినిమాలు చేయడమే కాకుండా పరిశ్రమకు కొత్త రక్తాన్ని అందించడంలో ఆర్బీ చౌదరి ఎప్పుడూ ముందుండేవారు. కొత్త నటీనటులకు కూడా ప్రతిభావంతులైన వారిని, యువ దర్శకుల్ని అందరినీ కూడా ఆయన ఎంకరేజ్ చేసి ఆయన బ్యానర్ లో మంచి మంచి సినిమాలు ఆయన అందించడం జరిగింది. ఆయన స్వస్థలం రాజస్థాన్ లోని ఉదయపూర్, వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడినప్పటికీ తన సొంత ఊరిపై ఉన్న మమకారంతో ఆయన తరచూ ఉదయపూర్ కి వెళ్ళొస్తుండేవారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన స్వగ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్ర గాయాలు కాగా పుట్టిన సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఉదయపూర్లోనే ఉంది. రేపు అంటే మే 6 ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక గాయాన్ని చెన్నైకి తీసుకురానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
చెన్నైలోని ఆయన నివాసంలో అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం ఉంచిన తర్వాత అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఒక గొప్ప నిర్మాతను కోల్పోవడం వల్ల దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయిందని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి. దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే తెలియని వారు. ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎస్పెషల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా ఉండే సినిమాలు. ఇప్పటికీ కూడా టీవీలో ఆయన నిర్మించిన సినిమాలు వస్తున్నాయంటే సుస్వాగతం గాను. రాజు, అసీను, నువ్వసావని, సూర్యవంశం, నిన్నే ప్రేమిస, ప్రేమైంది, శివరామరాజు, గోరంట, ఇటువంటి సినిమాలన్నీ కూడా ఎటువంటి అశ్లీలతకు తావు లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్ కు వెళ్లి చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్లను ఆయన అందించారని చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన బ్యానర్ పేరు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన లెగసీని హీరో జీవ, తన కుమారుడు అయినటువంటి జీవ ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు. ఆయనకి మొత్తం 3 కుమారులు, 2 చలనచిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. ఇంకొకరు స్టీల్ సంబంధించినటువంటి బిజినెస్ చూసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం జీవ ఒక హీరోగా తను నిన్న విజయ్ యొక్క ఆ విన్నింగ్ మూమెంట్ ని కూడా విజిల్ చేస్తూ సెలబ్రేట్ చేశారు జీవ. ఈ లోపు ఇటువంటి దుర్ఘటన జరగడం అనేది చాలా విచారకరం అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు, సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. ఇటు చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. చిరంజీవితో పాటు ప్రముఖ సినీ పర్సనాలిటీస్ అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆర్బీ చౌదరి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. ఒకసారి చిరంజీవి చేస్తున్న ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. డీప్లీ హార్ట్ బ్రోకెన్ టు హియర్ అబౌట్ ద సడన్ అండ్ ట్రాజిక్ లాస్ ఆఫ్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి గారు. I have known him for many years and was recently associated with him on my film Godfather through Super Good Films. He has shaped the careers of many talented directors and actors and brought countless stories to life. His contribution to Indian cinema is beyond words. My heartfelt condolences to his family, strength to them in this unimaginable లాస్ అని చెప్పుకొచ్చారు. ఆయన మరణం తీవ్రంగా నన్ను కలిచివేస్తుంది, ఆయన హఠాన్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా గాడ్ ఫాదర్తో ఆయనతో ఉన్న అసోసియేషన్ గురించి చెప్పుకొచ్చారు. ఆయన ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్కి అలాగే ఎంతోమంది నటులకు ఆయన జీవితాన్ని ఇచ్చారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు వర్ణనాతీతం అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ, ఆ కుటుంబానికి తీవ్రమైన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఆ తర్వాత రజనీకాంత్ కూడా రియాక్ట్ అయ్యారు. My dear friend, Super Good Films, R.B. Chaudhary is a top-notch producer, a wonderful human being. He has given opportunities to countless young directors and kept the film world alive. His untimely death news has left me in great shock and immense sorrow. My deepest condolences to his family. May his soul rest in peace. I'm sorry. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాకు మంచి స్నేహితుడు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బీ చౌదరి, ఒక టాప్ నాచ్ ప్రొడ్యూసర్ అయిన ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఎంతోమందికి అసంఖ్యాక యువ డైరెక్టర్లకి ఆయన ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇంకా సినిమా ఇండస్ట్రీని అలా అలైవ్లో ఉంచారు అంటూ కూడా ఆయన హఠాన్ మరణం తీవ్రంగా కలిచివేస్తుందంటూ రజనీకాంత్ భావోద్వేగానికి లోనవుతూ ఆయన రాసిన ఆ పోస్ట్, ఆయన చేసిన పోస్ట్ అర్థం చేసుకోవచ్చు. కేవలం తెలుగులోనే సుస్వాగతం లాంటి సినిమాలు, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం లాంటి సినిమాలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే నిర్మోహమాటంగా ఒక మాట చెప్తూ ఉంటారు.
కుటుంబంతో వెళ్ళి చూడొచ్చయ్యా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట మాత్రం వాస్తవం అనేది వినిపించేది. ఎందుకు? ఆ పేరు చెప్తే మీకు అర్థమవుతుంది, ఆ సినిమా లిస్ట్ గురించి చెప్తేనే అర్థమవుతుంది. అటువంటి నిర్మాత ఇక లేరు అనేది సినిమా ఇండస్ట్రీని తీవ్రంగా కలిచివేస్తోంది. ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించారు ఆర్బి చౌదరి. తెలుగు, తమిళంతో పాటు ఎన్నో భాషల్లో ఎన్నో విజయాలను రికార్డ్ చేసుకున్నారు ఆయన. సుస్వాగతం, సూర్యవంశం, రాజా, నువ్వొస్తావని, సంక్రాంతి, నవ వసంతం లాంటి సినిమాల్లో ఆయన బ్యానర్పై రిలీజ్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలామంది రియాక్ట్ అవుతున్నారు, ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కొక్కరిగా నివాళులు అర్పిస్తున్నారు. అండ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనగానే మీకు గుర్తొచ్చే సినిమా ఏంటి? అండ్ మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అరే ఎవరు తీస్తారా ఈ సినిమా అని అనిపించిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒక్కసారి కమెంట్ రూపంలో గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి ప్రొడ్యూసర్స్ మనకి ఇండస్ట్రీకి ఇంకా రావాలి, ఇంకెంకా మంది రావాలి. అటువంటి వాళ్ళకి ఒక రకమైన దారి చూపారనలో అతిశయోక్తి లేదు. అటువంటి వ్యక్తి లేకపోవడం కేవలం ఇది తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన లోటు కాదు. ఇది అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీకు, తమిళ ఇండస్ట్రీకు లోటు కాదు. ఇది మన భారతదేశ సినీ ఇండస్ట్రీకి. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు అని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో సబ్జెక్ట్ ఒక మంచి సబ్జెక్ట్ అయితే చాలు, నటనకు జీవం పోసే కళాకారులు ఉంటే చాలు, ఆ సినిమా హిట్ అవుతుంది. అది కమర్షియల్గా కూడా హిట్ అవుతుంది. దాన్ని తీయాల్సిన పద్ధతిలో తీస్తే అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారనేది ఇది నేననే మాట కాదు, ఇండస్ట్రీలో మాట. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే సూపర్ గుడ్గా ఉంటాయి, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అని చెప్పి ఫ్యామిలీస్ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇఫ్ యూ క్యాన్ గో త్రూ విత్ దట్ మూవీస్ యూ విల్ గెట్ టు నో దట్. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆర్బి చౌదరి తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా, అరే భలే తీసారా. కొన్ని సినిమాల్లో ఏముంటుందంటే క్యారెక్టర్లో మనం చిరంజీవినో లేకపోతే నాగార్జున, వెంకటేశ్వరుని ఊహించుకుంటాం. బట్ కొన్ని సందర్భాల్లో అక్కడ యాక్టర్ కన్నా ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. బికాస్ ఆ క్యారెక్టర్లో వాళ్ళు లీనమైపోతారు. ఫర్ సపోజ్ ఒక ఎక్స్ సినిమా ఉందనుకుందాం, ఏదో ఒక సినిమాలో అక్కడ హీరో క్యారెక్టర్లో చిరంజీవో, వెంకటేశో, నాగార్జున ఉన్నారు అనుకుందాం. బట్ క్యారెక్టర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది, XYZ ఏదో. దాంట్లో మనకి చిరంజీవో, వెంకటేశో, నాగార్జున కనిపించరు, క్యారెక్టర్గా వాళ్ళు కనిపిస్తారు. అఫ్కోర్స్ వాళ్ళ నటన కౌశల్యం కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. బట్ అటువంటి సినిమాలు వచ్చినప్పుడు కదా సినీ ఇండస్ట్రీ నిల్చునేది. లేదు ఒక హీరో సెంట్రిక్గా సినిమాలు వస్తే ఆ హీరోనే నిల్చుంటాడు. సినిమా ప్రస్థానం లేకపోతే సినిమా ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోవచ్చు. ఒక కథకి, ఒక కథానాయకుడికో లేకపోతే కథానాయికకో లేకపోతే ఒక నటుడికి స్పేస్ ఉండేలా సినిమాలు తీసిన రోజు కదా సినిమాలు ఇంకా వచ్చేవి. సో అటువంటి సినిమాలు తీసిన ఒక వ్యక్తి సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత లేరిక. ఆయనకు ఈరోజు తెలుగు సినిమాతో పాటు యావత్ ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీ నివాళులు అర్పిస్తూ ఉంది. ప్రముఖ నిర్మాత ఆర్బి చౌదరి లేరు అనే వార్త అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమాకి ఇది తీరని లోటు అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం.